కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ బీప్. రచన శ్రీ కెఏ మునిసురేష్ పిళ్ళే. 9959488088. వినిపిస్తున్నది పప్పు భోగరావు. శ్రీ మునిసురేష్ పిళ్ళే కవి, పాత్రికేయుడు, రచయిత. వీరు రాసిన కథలు పూర్ణము, నిరంతరము కథా సంపుటిక, రాతి తయారీ కథా సంపుటిక 2 కథా సంపుటాలు వెలువడ్డాయి. వీరు రాసిన నవల సుపుత్రిక ప్రాప్తిరస్తు స్వాతి సీరియల్స్ పోటీలో బహుమతి పొందింది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. దబ్బుమని చప్పుడొచ్చింది. కొంచెం పెద్దదే, అందరికీ వినపడగలిగే అంత పెద్దది. దాని వెంబడి ఒక మూలుగు, ఆర్తనాదం వంటిది. అది కొందరికైనా వినపడే అవకాశం తక్కువ. 18 ఫ్లోర్ల వంతునున్న 2 టవర్లు, ఫ్లోరుకు 2 వంతున 3 పడక గదులు ఇళ్ళు, పై చివరి అంతస్తులో పొందికైన పెంట్ హౌసులు చెరొకటి. వెంటిలేషన్ కోసం అన్నట్టుగా 2 టవర్ల మధ్య ఖాళీ సందు, చుట్టూతా వాహనం తిరగగలిగేపాటి బాట, ఓ పాటి గార్డెన్ లాంటి ఏర్పాటు, లోపలకు బయటకు కూడా చూడగలిగేలా సీసీ కెమెరాలను పొదువుకున్న ఎత్తైన ప్రహరీ గోడ, దాని నెత్తిన శిరోభూషణంలాగా ఎలక్ట్రిక్ కంచె, 3 షిఫ్టుల్లో అప్రమత్తంగా కాపలా ఉండే గార్డుల ఏర్పాటుతో ప్రధాన గేటు. అది ఒక చిన్న కమ్యూనిటీ. మొత్తానికి అక్కడే ఎక్కడో వచ్చింది చప్పుడు. పక్కనున్న ఖాళీ నేలలో బోరు డ్రిల్లింగ్ జరగడం లేదు, ఆకాశం ఉరవడం లేదు, జోరువాన హోరు లేదు. ఆలయాలు, ప్రార్థనా స్థలాల మైక్ సెట్లు గొంతెత్తిన పాటలు, పిలుపులు, గాలి సవారీ చేయడం లేదు. పంచభూతాతీతమైన ఎటువంటి శబ్దోపద్రవాలు ఆ సమయానికి అక్కడ లేవు. అలాగని ఆ ప్రాంతం అంతా నిర్జనంగా ఉందని కాదు. కిక్కిరించని జనసందోహం చెదురుమదురుగా ఒంటరిగా పరుచుకుని ఉన్నారు. పరివేష్టించిన జాగా ట్రాకుగా మార్నింగ్ వాకులు చేస్తున్నారు. పచ్చిక మేటలే మేటగా దేహాన్ని వంగదీస్తూ సాగదీస్తూ యోగాది కసరత్తుల్లో మునిగి ఉన్నారు. ఒకరో ఇద్దరో సిమెంట్ బెంచీల మీద ప్రాణాల్ని కుదేసి మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ చప్పుడు ఎవరికీ వినపడలేదు. అలాగని బధిరులు కాదు, చెవులు దిబ్బెడలు వేయలేదు. అయినా ఎవరూ ఆ చప్పుడు వినలేదు. మరేం చేస్తున్నారు? మెజారిటీ చెవులు వాంఛిత కర్ణభూషణాలతో అలరారుతున్నాయి. ఫోను సంభాషణలు, సంగీతము, పాటలు ఆ చెవుల్లోకి ప్రవహిస్తున్నాయి. కొందరి చెవుల్లోకి పక్కనున్నవాడి నోర్లు ప్రవహిస్తున్నాయి. ఆ నోర్లలోకి ఆ ఇద్దరి సమక్షంలో లేని ఇంకొకరి ప్రైవేటు వ్యవహారాలన్నీ జలలాగా ఊరుతున్నాయి. ఏ ప్రవాహాలు లేని చెవులు నిష్క్రియగా పరధ్యానంలో ఉన్నాయి. ఎవ్వరూ ఆ చప్పుడు వినలేదు. క్షణాలు, నిమిషాలు కాదు, అరగంట గడిచిపోయింది. మైలో నేను నిద్రలేచినంత మాత్రాన నా దినచర్య మొదలు కాదు. నా యజమాని కూడా లేవాల్సిందే. విశ్వాసం అనే పదాన్ని ముద్దర కొట్టి వదిలేసిన పరాధీన బతుకు. నా పేరు మైలో. కుక్కని, రాట్వీలర్ జాతి నాది. పేరుని బట్టి నేను సోల్జర్ని. నన్ను పెంచుకునే అదృష్టాన్ని పొందిన వాడి పేరు రాజేంద్ర. అవును, మరి అదృష్టం వాడిదే. వాడి మిత్రుల్ని, చుట్టాల్ని పోగేసినప్పుడెల్లా నన్ను వాడి హోదాకు చిహ్నంలాగా ప్రదర్శిస్తాడు. మీ కుక్క భలే ఉంది గురూ అంటారు. నా జాతిలో ఏ కుక్క అయినా ఒకలాగే ఉంటుంది. నా జాతి కుక్కలు మాత్రమే ఎరిగిన వాడికి బహుశా ఇక్కడి వీధుల్లో ఊర కుక్క భలే అనే ఫీలింగ్ ఇస్తుందేమో. నువ్వు సూపర్ గురు అంటారు రాజేంద్రని. నాలాగా నేనుండడంలో వాడి సూపర్ ఏమిటో నాకు అర్థం కాదు. సరే, విషయానికి వస్తాను. నేను లేచి అరగంట అయింది. వాడు ఇంకా లేవలేదు. బయటికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకోవాలి.
నేను వెళ్ళి రాగలను, కానీ వాడు నన్ను ఒంటరిగా వెళ్ళనివ్వడు. తలుపుకు గొళ్ళెమే అయితే తీసుకుని వెళ్ళేదాన్నేమో, తాళము వేస్తాడు. అందమైన గొలుసు చేతిలో పట్టుకుని నా వెంట నడవడం వాడికి మజా. ఏసీ గదిలో సుఖంగానే ఉన్నది కానీ దేహం తొందర పెడుతోంది. వాడి పడక మీదికి చేరి ప్రేమగా చేత్తో నిమిరాను. మెలకువలోకొచ్చి నన్ను వాటేసుకుని గిలికెంతలు పెట్టాడు. నేను గారాలు పోయాను. మొత్తానికి ట్రాక్ సూట్ తొడిగి తయారై నా వెంట వచ్చాడు. ముందు బయటికి తీసుకెళ్ళాడు. అవసరం తీర్చుకున్నాను. తిరిగి వచ్చాక 2 టవర్లను ప్రదక్షిణం చేసినట్టుగా 4 రౌండ్లు తిరిగాం. ఇంకో రౌండ్ తిరిగితే ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాడు. కానీ నా కుక్క బుద్ధికి ఏదో తేడా కొడుతోంది. కొంచెం గింజుకున్నాను. నడవకుండా మొరాయించాను. అటుకేసి గొలుసును ఏడవడానికి ప్రయత్నించాను. రాజేంద్రకు ఏదో అనిపించింది. అటువైపు ఆడకుక్క ఉందేమో అనుకున్నాడు. యూ నాటీ బాయ్ అంటూ చిలిపితనం ప్రదర్శిస్తూ వంగి నా మెడపట్టి దగ్గరున్న క్లిప్ వదిలేశాడు. ఉరికాను 2 టవర్ల మధ్య సన్నని ఇరుకైన చీకటి గుయ్యారం వంటి ఆ సందులోకి. ఫ్లాట్లలో వెంటిలేషన్ కోసమని ఆ ఖాళీ వదిలేరు గాని గ్రౌండ్ లెవెల్లో మసగ్గానే ఉంటుందక్కడ. అనుకున్న దానికంటే ఘోరంగా ఉంది. 1/2 మీటర్ మందాన కాస్త కుంకుమ రంగు ఎరుపుతో పరుచుకునుంది. దగ్గరికెళ్ళి చూద్దును కదా, తల పగిలే ఉంది. మొహానికి దగ్గరగా నా తల నిక్కించి వాసన చూశాను. శ్వాస లేదు. ఎడమకాలిని చాచి చిక్కబడుతున్న ఎరుపుని తడివాను. జిగటగా తగిలింది. ఇంకా ఎక్కువసేపు స్టడీ చేయాల్సిందేమీ లేదు. కన్ఫర్మ్. ఒక్క పరుగును తిరిగి వెళ్ళేసరికి అప్పుడే వచ్చేసావా మై బాయ్ అంటూ రాజేంద్ర గొలుసు క్లిప్ అందుకున్నాడు. తగిలించిపోతే వెనక్కి తగ్గి రుంజుకున్నాను. అరుస్తూ ఆ సందుకేసి గెంతి ఆగి 2 సార్లు అరిచి మళ్లీ రాజేంద్ర కాళ్ళ దగ్గరకొచ్చి సందు దిక్కుగా తిరిగి తోకాడిస్తూ నిల్చున్నాను. వాడు గ్రహించాడు. గొలుసు తగిలించకుండానే నా వెనకొచ్చాడు. చూసిన వాడికి విషయం అర్థమైంది. నేను అరవకుండా తోకాడిస్తూ వాడినే చూస్తున్నాను. నిజంగానే భయపడ్డాడు. పెద్దగా కేకపెట్టాడు, సెక్యూరిటీ! ఆ చప్పుడుకు ఈ అరుపుకు మధ్య గంట గడిచింది. సెక్యూరిటీ పోస్టు. పతా హై? ఏ హై కౌన్? నహీ సాబ్. నన్ను ఆశ్రయించి జీవిస్తున్నవాడు కనీసం ఆ శవం దగ్గరికెళ్ళి మొహం చూసే ప్రయత్నాన్ని మొహమాటానికైనా చేయకుండానే జవాబిచ్చాడు. వాణ్ణి తప్పుపట్టలేము. నిజమే చెప్పాడు. వాడికి ఎవ్వరూ తెలియదు. చివరికి పతా హై అంటూ అడిగిన వాడితో సహా. జాలిపడ్డాను. మావాడి మీద కాదు, చుట్టుముట్టిన వాళ్ళందరి మీద. తమకు రక్షణగా ఎవరుంటున్నారో వారికి తామెవరో తెలియకపోవడం అంత దౌర్బల్యం ఇంకేముంటుంది? నా పేరు సెక్యూరిటీ పోస్టు. నా ఒంటి మీద సెక్యూరిటీ అని రాయిస్తే సరిపోయేది. కానీ పోస్టు అని కూడా జోడించారు. అదేదో నా కులం తోకలాగా. అందువల్ల నేను పోస్టు డబ్బా కంటే కొంచెం పెద్దదిగా ఉంటాను. 4x4 స్క్వేర్ కట్టడం అనుకోండి. ఒకవైపు ద్వారం ఓకే, 2 వైపులా నిలువెత్తు గవాక్షాలు. ప్రహరీ గేటు వైపు ఉండే గవాక్షానికి వెలుపల ఓ పాత కుర్చీ, బల్ల, దానిమీద విజిటర్స్ రిజిస్టరు, దానికి ప్లాస్టిక్ దారంతో కట్టిన పేన, పక్కనే ఇంటర్కమ్ ఫోను. లోపల కిటికీ లేని వైపు యూనిఫామ్ను తగిలించే కుక్కాలు, సీసీ కెమెరాల ఫుటేజీ చూసే టీవీ, వాటిని రికార్డు చేసే హార్డ్ డిస్కు, నెత్తిని నెలవంకలాగా ఒక కెమెరా. ఇది నా స్వరూపం. కేక వినపడగానే నా చెంత ఉన్న ఇద్దరిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తర్వాత రెండోవాడిని కూడా పిలిచాడు. వాడు కూడా తెలియదనే చెప్పాడు. ఎలా తెలుస్తుంది వాళ్ళకి అసలు? మాది పోస్ట్ డీలక్స్ అపార్ట్మెంట్స్ అనే చెప్పాలి. వాచ్మెన్ ఫ్యామిలీకి ఓ చిన్న ఇల్లు వేసి ఇక్కడే కాపురం ఉంచడం, వాడికో ఇస్త్రీ బండి పెట్టివ్వడం వీళ్ళకి నచ్చదు. సెక్యూరిటీని ఏజెన్సీకి అప్పగించారు. ఆ ఏజెన్సీ రోజు తమ మనుషుల్ని పంపుతోంది. ఒక్కొక్కడికి 12 అవర్స్ డ్యూటీ. రోజుకి 4 వస్తారు. ఒకసారి వచ్చినవాడు మరో రోజు వస్తాడని గ్యారంటీ లేదు. వాళ్ళ డ్యూటీ గేట్ సెక్యూరిటీ మాత్రమే. పైగా వీళ్ళంతా పైనున్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. మన భాష రాదు, ఇంగ్లీషు రాదు. ఎవడైనా లోపలికి రావాలనుకుంటే నామ్ అంటారు, ఫ్లాట్ అంటారు. చెబితే ఆ ఫ్లాట్కు ఇంటర్కమ్లో కాల్ చేసి చెప్తారు. పంపమంటే సంతకం చేయించుకుని పంపుతారు. లేదంటే లేదు, అంతే. వాకింగ్లోని వాళ్ళు,
యోగముద్రాంకితులు, ఉదయపు ఎండ కోసం వచ్చి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు ఓ 50 మందికి పైగా ఆ చిన్న ఇరుకు సందులో అప్పటికే చుట్టూ చేరారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ చేరిన వాళ్ళు మొబైళ్లలో పైన తమ ఫ్లాట్స్లోని వాళ్లకు కాల్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరు వస్తున్నారు. అందరిలోకి కాస్త చొరవగా ఉన్న ఒక మనిషి, డిడ్ ఎనీబడి నో హిమ్? ఇతనెవరో ఎవరికైనా తెలుసా? ఇవని యారో అని భాషలు మార్చి పదే పదే అడుగుతున్నాడు. జవాబు రావడం లేదు. గుమికూడిన జనంలో ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నట్టే లేదు చాలా వరకు. నా దగ్గర నుంచి వెళ్ళిన రెండో సెక్యూరిటీ వాడు కొంచెం నయం. ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత, ఫ్లాట్తో మాలూం నై సాబ్, ఏతో అందరవాలా హీ హై, కన్ఫర్మ్ అన్నాడు. మహా అయితే అంతా 70 ఇళ్ళు. అందరూ మహాసంపన్నులు, పెద్ద పెద్దవాళ్ళు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా టైం లేని వాళ్ళు. ఇక పోయిన ప్రాణాన్ని, జిగటగా గడ్డకట్టిన ఒక చిన్న ఎర్రటి రక్తపు మడుగులో సగం మునిగిన మొహాన్ని ఎలా గుర్తుపడతారు? ఎవరనేది తెలియలేదు. ఎవరో అన్నారు, కాల్ ది పోలీస్ ఫాస్ట్. చొరవైన వాడే మొబైల్ అందుకుని 100 నొక్కాడు. ఆ చప్పుడుకు ఈ నొక్కడానికి మధ్య గంటన్నర గడిచింది. రక్షక్. నా పేరు రక్షక్. సెక్టార్ వెహికల్ అంటూ ఉంటారు నన్ను. 100 నుంచి మా మాదాపూర్ స్టేషన్కి కాల్ వచ్చింది. అక్కడి నుంచి రౌండ్స్లో ఉన్న సెక్టార్ వెహికల్లోకి సెట్లో సమాచారం వచ్చింది. నన్ను అధిరోహించి ఒక హెడ్ కానిస్టేబుల్, ఇంకో కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. అయినా వాళ్ళకి జంకేమిటి, ఎంచక్కా ఇక్కడికి వచ్చేశాం. ఇలాంటివి ఎన్ని చూసి ఉంటారని ఏమీ జడుచుకోలేదు, ఆశ్చర్యపోలేదు. కాకపోతే అక్కడ ఏడుపులు పెడబొబ్బులు లేకపోవడం అనుభవం కొద్దీ గమనించి, ఆ ఇంకా ఎవరిదో గుర్తుపట్టలేదా అని మాత్రం అన్నారు. ఆ మాటకు గుమికూడిన వాళ్లలో ఎవరైనా సిగ్గుపడ్డారో లేదో నేను గమనించలేదు. లైబ్రరీలో చూశాను, ఫ్లాట్ తెలియదు కానీ అని ఒకే పెద్ద ఆయన అన్నాడు. ఇప్పుడైనా వాళ్ళు సిగ్గుపడ్డారో లేదో. మరో అరగంటలో మోటార్ సైకిల్పై ఎస్ఐ కూడా వచ్చేశాడు. అనుభవమే వారికి పనిలో వేగం అందిస్తుందనుకుంటా. ఆయన వచ్చాక టైం వేస్ట్ జరగలేదు. ఆ ఇరుకు సందు వైపు ఫేస్ చేస్తూ ఉన్న 2 టవర్లలోని ఫ్లాట్స్ నంబర్స్ అన్నింటినీ 2 కాగితాలపై వరుసగా రాశాడు. మొత్తం 36 తేలాయి. ఆ ఫ్లాట్స్ వాళ్ళు ఎవరైనా అక్కడ గుమికూడిన జనంలో ఉన్నారేమో అని ఒక్కొక్క నంబరు ఎలుగెత్తి అరుస్తూ అటెండెన్స్ పిలిచినట్టుగా పిలవసాగాడు. 20 మంది దాకా అక్కడే ఉన్నారు. ఆ నంబర్లు అన్నింటినీ స్ట్రైక్ ఆఫ్ చేసిన కాగితాలను చెరో కానిస్టేబుల్ చేతికిచ్చి 2 బ్లాకుల్లోని మిగిలిన ఫ్లాట్ల వద్దకు వెళ్లి ఇంట్లో ఎవరైనా కనిపించడం లేదేమో అడిగి రమ్మని పురమాయించాడు. ఆ చప్పుడుకు ఈ పురమాయింపుకు మధ్య 3 గంటలు గడిచాయి. కాఫీ కప్పు. A13B కాలింగ్ బెల్ మోగింది. ముందు గదిలోనే కూర్చుని కాఫీ తాగుతున్న అనిల్, అమ్మా, వాకింగ్ నుంచి నాన్న వచ్చినట్టున్నాడు చూడు అని కేకేశాడు. వంటింట్లోంచి ఆమె వచ్చి తలుపు తీసింది. ఎదురుగా కానిస్టేబులు. విషయం తెలిసాక కిందికి వెళ్ళి చూసొస్తానంటూ అనిల్ శాండల్స్లో కాళ్ళు పెట్టాడు. వాకింగ్కి వెళ్ళిన మీ నాన్న కూడా అక్కడే ఉంటాడేమో, తొందరగా రమ్మను, ఆయన టిఫిన్కి లేట్ అయింది. వెనక నుంచి అమ్మన్నమ్మ కేకేసింది. ఆ జనంలో ఆయన లేడని ఆమెకు తెలీదు. నా పేరు కాఫీ కప్పు. ఫిల్టర్ కాఫీ నా ప్రత్యేకత. ఆయనకు శ్రీమతి అందించే ప్రతి ఉదయపు జీవనోత్సాహాన్ని నేనే. ఆయన నాకు కొన్నేళ్లుగా చాలా బాగా తెలుసు. తెల్లారిందని పల్లెకి చెప్పడానికి తాము కూస్తున్నామని కోళ్ళు అనుకుంటాయి. ఆకలేసిందని తనకు చెప్పడానికి అవి కూస్తున్నాయని ఆయన అనుకుంటాడు. వాటి కూత పూర్తి కాకముందే లేచి మేతతో తయారవుతాడు. ఒక్కో గంపను ఎత్తి కోళ్లను వదులుతూ గింజలు నేలపై చల్లుతూ తన రోజును మొదలెడతాడు. వేసిన గింజలన్నీ తిన్న కోళ్లు తమ స్వప్రయత్నం ప్రారంభిస్తూ పెరటి బాట పట్టేసరికి 6 గంటలవుతుంది. గంట కొట్టినట్టుగా అమ్మణ్ణి కాఫీ గ్లాస్తో వాకిట్లోకి వస్తుంది. అది కూడా నేనే. పల్లెలో నా రూపం గ్లాసే కదా. ఇద్దరూ కలిసి మట్టి అరుగు మీద కూర్చుని కాఫీ తాగుతారు. ఆ తర్వాతే మిగిలిన దినచర్య. అలా బతకడం అలవాటైన ఈశ్వరయ్యను తెచ్చి ఇక్కడ 4 గోడల మధ్య బందీ చేశారు. తారసిల్లిన ప్రతి ప్రాణిని పలకరించుకుంటూ ఊరంతా తిరగడం, గుడికో పొలానికో వెళ్ళి రావడం మాత్రమే తెలిసిన ఈశ్వరయ్య కొత్తగా వాకింగ్ నేర్వలేకపోయాడు. ప్రయత్నించాడు గాని పలకరింపు కూడా ఉండని మౌన శవయాత్ర లాంటి ఆ నడకలు రుచించక మానుకున్నాడు.
ఎప్పుడైనా లైబ్రరీ దాకా వెళ్ళొచ్చేవాడు. ఇంతకుముందు ఎవరో చూసినట్టుగా ఉన్నదని అనడం అందువల్లే. ఇవాళ కూడా అమ్మణ్ణి 6 గంటలకే ఆయన చేతికి నన్ను అందించింది. అనిల్, అతడి భార్య అప్పటికి నిద్ర లేవలేదు. అప్పుడే లేవరు. నన్ను అందించి ఆమె వంటగది శుభ్రం చేసే పనిలో పడింది. ఆయన నాతో సహా బాల్కనీలోకి చేరాడు. చివరి చుక్క వరకు నాలోని ఉత్తేజాన్ని ప్రతిసారి తనలోకి వంపుకునే ఈశ్వరయ్య కనీసం నన్ను ఒక్కసారైనా చుంబించకుండా పొగలకొక్కుతూ ఆశ్చర్యపోతున్న నన్ను రైలింగ్ గోడపై ఒక చివరన ఉంచాడు. లోపల సుడిగుండాలు ఎన్నో, ఏవేవో, ఎందుకు ఎలా తిరుగుతున్నాయో ఎవరికి తెలుసు. నా నుంచి కాస్త దూరం జరిగి రైలింగ్ మీదుగా ముందుకు వంగాడు. రైలింగ్ యోగా భంగిమేమో అని నవ్వుకున్నాను పొగలకక్కుతూనే. ఇంకొంచెం వంగాడు, ఇంకా వంగాడు, ఇంకా వంగాడు. అసలది వంగడమేనా? నేను కంగారు పడేలోగానే అది జరిగింది. ఈశ్వరయ్య పైనుంచి కిందకి జారిపోయాడు. నేను నిశ్చేష్టనైపోయాను. పొగలు చల్లారిపోయి కాఫీ పొక్కు కట్టింది. కొన్ని క్షణాలకు దబ్బున చప్పుడు వినిపించింది. కొన్ని నిమిషాలకు ఇప్పుడు అనిల్ కిందకి వెళ్ళిన తర్వాత ఏడుపు వినిపించింది. నా అంతఃకరణాలను గ్రౌండ్ ఫ్లోర్ దాకా రిక్కించాను. వెక్కుతూ వెక్కుతూ మా నాన్న అంటున్నాడు. నా అంతశ్చక్షువులను కూడా కిందికి సారించాను. నాన్న పక్కనే మోకాళ్లపైన కూలబడ్డాడు. చుట్టూ ఉన్న గుంపు మొత్తం కాస్త స్థిమితపడ్డారు. అప్పటిదాకా ఉన్న సస్పెన్స్ తీరిపోయినందుకు. ఈ ఫ్లాటు ఎవరిని ఉద్దేశించామనే స్పష్టత లేకుండా అనేక సిగ్గులేని గొంతుకులు గునగున గొణుగుతున్నాయి. కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరికెళ్ళి A13B సార్ అనడంలో అందరికీ జవాబు దొరికింది. సస్పెన్స్ తీరిపోయింది కనుక ఒకరిద్దరు తమ ఇళ్లకు మళ్ళుతున్నారు. ఒకరిద్దరు మళ్లీ చెవులకు తగిలించుకుంటున్నారు. ఈలోగా అంబులెన్స్ సైరన్ కూడా వినిపించింది. ఆ చప్పుడుకు ఈ సైరన్ చప్పుడుకు మధ్య 3:30 గంటలు గడిచాయి. గీతామందిరం. నా పేరు గీతామందిరం. ఈ గేటెడ్ ప్రపంచానికి నేనే కమ్యూనిటీ హాలును. 4 అల్మరాలను ఓ మూలగా పేర్చిన లైబ్రరీ అనే పదార్థం కూడా ఇక్కడే. 10 రోజుల కిందట తొలుత ఉస్మానియా అంబులెన్స్ మీద, తర్వాత వైకుంఠ రథం మీద సవారీ వెళ్లిన పెద్ద ఆయన నాకు తెలుసు. ఇవాళ ఆయనకు పెద్ద కర్మట. ఇక్కడ నా సమక్షంలో ప్రవచనం ఏర్పాటు చేశారు. ఆత్మానంద స్వామి వచ్చాడు. నీట్గా ట్రిమ్ చేసిన బెత్తడికి అడ్డం, పొందికైన బట్టతలతో ఉన్నాడు. కాషాయాంబరాలు, మెడలో రంగురంగుల పూసలు, దండం పెట్టించుకోవడానికి తగిన గెటప్పులోనే ఉన్నాడు. స్వామీజీ వస్తున్నారని వాట్సాప్ గ్రూపులో బాగా ప్రచారం జరగడం వలన చాలా ఫ్లాట్స్ నుంచి మనుషులు వచ్చారు. అనిల్ కుటుంబం ఎటూ ఉంది. ఆయన ప్రారంభించాడు. ఈశ్వరయ్య పరమేశ్వరుడిలో లీనమయ్యాడు. మీరందరూ ఇక్కడ ఉండేవాళ్లే. కానీ ఈశ్వరయ్య శివైక్యం చెందిన 3:30 గంటల దాకా ఆయన ఎవరో మీలో ఎవ్వరూ గుర్తుపట్టలేదంటే ఎంత సిగ్గు. ఆత్మానంద పాజిచ్చాడు. అలా గడ్డిపెట్టి వెధవలకి మొదనష్టపు ప్రపంచం, ఇరుగు పొరుగు ఎవరో తెలియకుండా ఇనుపు తెరలు కట్టేసుకున్న ప్రపంచం, హృదయాన్ని హిడెన్ ఫోల్డర్లలో దాచేసి కృతకమైన బంధాల్ని, ఉద్వేగాల్ని వెలుపల నుంచి తమ పైకి వెల్లువెత్తించుకునే ప్రపంచం, అమానవీయత తమ తరం లక్షణంగా మారుతోందనే స్పృహ కూడా లేని దౌర్భాగ్య ప్రపంచం. ఆత్మానందకు జేజేలు అనుకుంటూ మిగిలినోళ్లను ఈసరించుకున్నాను నేను. ఆయన కొనసాగించాడు. ఇది తప్పు. మనుషుల మధ్య బంధాలు ఉండాలి, సత్సంగాలు జరుగుతూ ఉండాలి, కలుస్తూ ఉండాలి. మీలో మీరు కలవడం కాదు, గురువుల్ని పిలిచి సద్బోధలు గ్రహిస్తూ ఉండాలి. వీడి బాసు గోల పెద్ద దినాన్ని కూడా మార్కెటింగ్కు వాడుకుంటున్నాడే. ఈశ్వరయ్య మరణం లాంటిది మరొకటి జరగకూడదు. మంత్రం లాంటి మాట చెబుతాను, పాటించండి. నీ మార్కెటింగ్ ఎలా తగలడ్డా పర్లేదు కానీ మంచి మంత్రం చెప్పు సామి. ఆశగా ఎదురు చూస్తున్నాను. తమ ఇళ్లలో పెద్దవాళ్లను, ముసలివాళ్లను మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్కరూ బడా ఇలాంటి పాఠాలే స్వాముల నుంచి ప్రపంచానికి అందాలి. నా ఉత్సుకత పెరిగిపోయింది. తమ బాల్కనీలకు గట్టి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసుకోండి. ఆత్మానంద ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు. గంట ప్రవచనానికి మాట్లాడుకున్నారంట. అప్పుడు ఎందుకు ఆపుతాడు? చివరగా నేను. నా పేరు ఈశ్వరయ్య. ఆ రోజున నేను నా విముక్తిని బలవంతంగా ఈశ్వరేచ్ఛతో నిమిత్తం లేకుండా పుచ్చుకున్నాను.
ఇవాల్టిదాకా నేను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండాలని అందరూ అనుకుంటుండబట్టి ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని వేచి చూశాను. ఇక చాలు, పరమేశ్వరుడి లీలలో లీనమయ్యే ముందు, ఈ నాటకం చాలించే ముందు ఎవడో స్వామిటి కదా, నా కోసమే వస్తున్నాడుట కదా, విందామని ఆగాను. ఆ అమృతోపదేశాన్ని విన్నాను. రాయజాలని భాషలో ఎవరికీ వినపడదని తెలిసినా గట్టిగా తిట్టుకుని నా దారిన చక్కా పోయాను. మీరింతవరకు బీప్ కథ విన్నారు. రచన శ్రీ కెఏ ముని సురేష్ పిళ్ళే. 9959488088. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి